ఒక విశాలమైన నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టు మీద ఒక రామచిలుక, ఒక వడ్రంగి పిట్ట, ఒక గుడ్లగూబ మరియు ఒక రాజహంస స్నేహంగా ఉండేవి. ఆ నదిలో ఒక క్రూరమైన పెద్ద ముసలి ఉండేది. అది నదికి నీళ్ల కోసం వచ్చే పక్షులను వేటాడి తినేది. ఒకరోజు రామచిలుక నది ఒడ్డున పండ్లు తింటూ ఉండగా ముసలి హఠాత్తుగా దాడి చేసి రామచిలుక తోక రెక్కలను తన నోటితో పట్టుకుంది. రామచిలుక అతి కష్టం మీద తప్పించుకుంది, కానీ దాని రెక్కలు గాయపడి ఎగరలేని పరిస్థితికి చేరుకుంది. ముసలి నీళ్లలో నుండి నవ్వుతూ, రేపు నీ స్నేహితులందరినీ ఒకేసారి భోజనం చేస్తాను అని సవాలు విసిరింది. పక్షులన్నీ భయపడి ఆ చెట్టు విడిచి వెళ్ళాలని అనుకున్నాయి. కానీ గుడ్లగూబ ఒక రహస్యం చెప్పింది. ఆ ముసలికి ఒక బలహీనత ఉంది. దాని కళ్ళు ఎండలో సరిగ్గా పనిచేయవు. కేవలం కదలికలను బట్టి వేటాడుతుంది. అంతేకాకుండా ఆ ముసలికి నది అవతల ఉన్న ఒక పాముతో రహస్య ఒప్పందం ఉంది. పక్షులు నీళ్ళల్లోకి రాకపోతే ఆ పాము చెట్టుపైకి వచ్చి గుడ్లను దొంగలిస్తుంది. పక్షులు పారిపోకుండా ముసలికి మరియు పాముకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. వడ్రంగి పిట్ట తన పదునైన ముక్కుతో ముసలి పడుకునే ఒడ్డున ఉన్న చెక్క మొద్దులను లోపల గుల్ల చేసింది. ముసలి వచ్చి వాటి మీద పడుకోగానే ఆ మొద్దులు విరిగి ముసలి కడుపుకు గుచ్చుకున్నాయి. ముసలికి ఆహారంగా వెళ్ళే చేపలను రాజహంస ముందే హెచ్చరించి అవి ముసలి కళ్ళ ముందు వింతగా ఈదుతూ దానిని గందరగోళానికి గురి చేసేలా చేసింది. ముసలి ఆకలితో అల్లాడిపోయింది. ముసలి కోపంతో తన స్నేహితుడైన పామును పిలిచింది. పాము చెట్టు ఎక్కుతుండగా రాజహంస దానిని గమనించింది. రామచిలుక ఎగరలేకపోయినా తన ముక్కుతో పదునైన ముళ్ళను పాము మీదకు విసిరింది. వడ్రంగి పిట్ట పాము తల మీద వేగంగా కొట్టింది. అదే సమయంలో గుడ్లగూబ చీకటి పడేలోపు తన గోర్లతో పామును పట్టుకొని సరిగ్గా ముసలి నోటి ముందు పడేసింది. ఆకలితో ఉన్న ముసలి తన స్నేహితుడిని చూడకుండా ఆ పామును మింగేసింది. తన తప్పు తెలుసుకునే లోపే పాము విషం వల్ల ముసలి కూడా స్పృహ కోల్పోయింది. అక్కడ ఎటువంటి ఆయుధాలు లేవు. కేవలం పక్షుల ఐకమత్యం మరియు తెలివితేటలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూస్తారో వారు అదే ఇబ్బందిలో పడతారని ఆ ముసలికి అర్థమైంది. ఆ రోజు నుండి ఆ నది తీరంలో పక్షులన్నీ హాయిగా స్వేచ్ఛగా బ్రతికేవి. నీతి: శత్రువులు ఎంత బలవంతులైనా ఐకమత్యంతో మరియు సమయస్ఫూర్తితో వారిని ఓడించవచ్చు.